హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ఓజీ ఎక్కడ చూసినా ఈ ఓజీ ఒక ఆరా అయితే కనిపిస్తుంది. అయితే దీని గురించి ఈ సినిమా సాంగ్ ఎలా ఉంది అనేది మన జర్నలిస్ట్ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీరు రెడీనా? రెడీ హరీష్. ఓజీ సాంగ్ ఎప్పుడెప్పుడా ఓజీ 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 అని అరుస్తూనే ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సభలకు వెళ్ళినా కానీ ఓజీ 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 ఏంట్రా ఓజీ అంటే ఎవరికి తెలియదు కానీ ఓజీలో ఒక రిథం ఉంది, ఒక వైబ్ ఉంది. ఓజీలో ఇంకా అది ఉంది, ఇది ఉంది, ఏదో ఉంది అని చెప్పుకోవాలి అంతే. మనం ఏముంది అనేది ఎవరికి ఏముంది అనేది మాత్రం సినిమా చూస్తే కానీ తెలియదు. బట్ ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ హరీష్ అసలు ఒక రేంజ్ లో ఉందని చెప్పాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ చేయాల సాంగ్ ఉందని చెప్పాలి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫోర్స్, ఆయన చురుకైన చూపుకున్న ఒక ఎనర్జీ, అవన్నీ కూడా ఇందులో కనపడతా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇవాళ మన రివ్యూలో ఎవరు చెప్పలేనటువంటి రివ్యూ నేను చెప్తాను నీకు. అనేక విషయాలు నీకు ఈ సినిమా మనకేం చెప్తోంది, ఈ పాట మనకేం చెప్తుంది చెప్తా. రెడీ? తప్పకుండా చూడాలి. స్టార్టింగ్ ఫ్రేమ్ కదా ఇది స్టార్టింగ్ ఫ్రేమ్. టర్న్ డౌన్ ద వైలెన్స్, టర్న్ అప్ ద మ్యూజిక్. వైలెన్స్ ని తగ్గించండి, మ్యూజిక్ ని పెంచండి, అక్కడితో మొదలైంది. ఇకపోతే ఈ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే సమురాయ్ కత్తి. సమురాయ్ కత్తి నార్మల్ కత్తి కాదు, అది సమురాయ్ కత్తి. దీని గురించి నేను వెళ్ళేటప్పుడు కొంత సమయం తర్వాత మీకు చర్చిస్తా. సమురాయ్ కత్తి దాని గొప్పతనం ఏంటో కూడా చెప్తా. కమా రైట్. చైనా లిపి, చైనా అంటే మ్యూజిక్ మీకు ఇందులో కనిపిస్తుంది ఏంటంటే కల్చర్, జపాన్ కల్చర్ కనపడుతుంది. జపనీస్ కల్చర్. మీ అక్కడ కమాండ్స్ చూడండి, అవన్నీ చూడండి, జపనీస్ కల్చర్ కనపడుతుంది. మీకు చైనా లిపి, జపనీస్ లిపి చాలా దగ్గరగా ఉంటాయి. కాకపోతే చైనా లిపి చాలా ఏమంటారు, సరళంగా ఉంటది. మీకు చైనా లిపిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 3 అక్షరాలుంటే 3 పదాలు ఉన్నట్టు లెక్క. హంజీ అంటారు. హంజీ లిపిని ఏమంటారు? హంజీ అంటారు చైనా లిపిని. అలాగే జపాన్ లిపి కూడా దీన్ని పోలే ఉంటుంది, దాన్ని కంజీ అంటారు. అలాగే ఇంకొక 2 ఇతరత్ర వేరియేషన్స్ కలిపి మాట్లాడతారనమాట. ఇక్కడ ఒక పదం వస్తే దాంట్లో ఒక అర్థం, వ్యాకరణం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సో చైనీసు ఇంతలో రాయగలిగితే, ఇంత నిడివిలో రాయగలిగితే, జపనీస్ ఇంత నిడివిలో రాయాలి. సో కొంచెం ఎలాబొరేటెడ్గా ఉంటుంది జపనీస్ లిపి. చైనీస్ లిపి మాత్రం జస్ట్ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదం వస్తుంది అనమాట. అట్లా ఈ 2 డిఫరెన్స్. మొత్తం మీద అయితే 2 కూడా ఒకలాగా పోలి ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మన తెలుగు, కన్నడ ఎట్లా పోలి ఉంటుంది, సో ఒకలాగే కనపడితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, లోపలికి వెళ్ళి డిఫరెన్స్ తెలుస్తుంది. అట్లానే ఇది కూడా కొంత తమిళ్, మలయాళం కూడా కొంచెం దగ్గర కనపడతాయి, కానీ వేరు. అట్లానే జపనీసు, చైనీస్ కూడా లిపి వేరే, కానీ దగ్గర కనపడతాయి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇందులో జపనీస్ లిపి అది అనుకుంటున్నా. ఎందుకు అంటే మీకు జపనీస్ కల్చర్ని చూపిస్తున్నాడు. ఇట్లా కమాండ్స్ అవన్నీ చూపించాడు, జపనీస్ కల్చర్ని చూపిస్తున్నాడు. చూడండి, సమురాయ్ స్వర్డ్ ఇది. సమురాయ్ స్వర్డ్ ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది కూడా చూడండి, ఎక్కడో మనకు చూసినట్టు కనబడుతుంది. ఇదంతా ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సన్నివేశంలో అతను నిలబడ్డప్పుడు క్లైమాక్స్ లో సమురాయ్ కత్తి తీస్తాడు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సమురాయ్ స్వర్డ్ అంటే చాలా ఇష్టం. వే ఆఫ్ లుక్ తను ఇష్టపడతాడు. సో ఖుషీలో కూడా తన కోరిక మేరకు అలా పెట్టారు. ఇప్పుడు కూడా ఆ స్వర్డ్ వాడాలంటే ఏ స్వర్డ్ వాడాలి, ఏ కత్తి వాడాలంటే సమురాయ్ కత్తి వాడాలి. సమురాయ్ అంటే ఏంటి అంటే ఒక యుద్ధ వీరుడు. జపనీస్ కల్చర్లో సమురాయికి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. సేనాధిపతి అనుకోండి. మగధీర సినిమాలో రామ్ చరణ్ ఎట్లా ఉంటాడు? రామ్ చరణ్ రాజుని, రాజ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాడు, అతను సమురాయ్. సో జపనీస్ కల్చర్లో అలాంటి వ్యక్తిని సమురాయ్ అంటాడు. ఆ రాజ్యం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేసి నిలబడగలిగిన వ్యక్తి సమురాయ్ అంటారు అనమాట. సమురాయ్ స్వర్డ్ అంటే తలలు నరకడం అని మాత్రమే కాదు. ఆ స్వర్డ్ ఎట్లా ఉంటదంటే ఒక సైడు పిడి చాలా బలంగా ఉంటది, ఒక సైడు ఆ కత్తికి సంబంధించి వంపు ఉంటది. ఆ వంపులో ఒక సైడ్ ఏమో షార్ప్ ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది అనమాట. ఈ స్వాడ్ ని దేనికి, మామూలు స్వాడ్స్ ఏంటి డిఫరెన్స్ అంటే 2 వైపులా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటుంది, 2 వైపులా పదును ఉంటాయి, అలా ఉంటుంది, కొంచెం బరువు ఉంటాయి. కానీ సమురాయ్ కత్తులు బరువు తక్కువ ఉంటాయి, పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఒక సింగిల్ హ్యాండ్తో సమురాయ్ కత్తిని తిప్పగలుగుతారు అనమాట. సో
సో వాడి సమురాయిస్ అంటే నేను చెప్పాను యుద్ధ యోధులు, రాజ్యాన్ని కాపాడే యోధుడు అనమాట ఆయన. సో కాబట్టి రాజు అని కాదు, కానీ రాజు కింద నెక్స్ట్ ఎవరైతే ఉంటారో అతన్ని సమురాయి అనేవాళ్ళు. వాళ్ళు వాడతారు కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంకోటి ఏంటంటే దాన్ని వాళ్ళు ఈ కత్తిని చాలా సందర్భాల్లో చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే నేను నిన్ను చంపుతాను, బెదిరిస్తానంటానికి కాదు ఆ కత్తి, అదొక ఆత్మ గౌరవానికి చిహ్నం. సో ఆ కత్తి అనేది మన ఆత్మ గౌరవానికి చిహ్నం అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. చాలా గౌరవం, విలువ, దానికి ఒక అపారమైన వాల్యూ ఉందన్నమాట జపనీస్ కల్చర్లో. అందుకోసం ఆ సమురాయి వాళ్ళు వాడే కత్తిని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇందులో చూపించారు. ఇక్కడ ఓజస్ గంభీర, ఓజస్ గంభీర. ఓజస్ అంటే మీకు సంస్కృతంలో ఒక చాలా బలమైన అర్థం ఉంది. ఓజస్ అంటే శరీరంలో అత్యంత శుద్ధమైన పదార్థం అని. ఓజస్ అంటే మనం తింటాము, అది మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది. రక్తము, మాంసము, శుక్రము ఎన్నిటి తర్వాత ఫైనల్ గా ఒక శుద్ధమైన పదార్థం వస్తుంది, అదే ఓజస్ అంటారు అనమాట. ఓజస్ అంటే అత్యంత పవిత్రమైనది, అత్యంత శుద్ధమైనదని. ఓజస్ గంభీర అంటే చాలా గంభీరతను కలిగించాలి, అంటే ఒక బిగ్ లెవెల్ అనమాట. ఆ ఓజస్ కూడా అత్యంత పరిశుద్ధమైనది, కూడా చాలా గంభీరమైన, చాలా గ్రేట్నెస్ దాన్ని ఆపాదించాడు అనమాట. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని నిశితంగా చెప్తా ఉన్నాడు సినిమాలో. అతను చాలా పరిశుద్ధుడు, చాలా క్లీన్ పదార్థం అతను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో అత్యంత పవిత్రమైన పదార్థం, హీరో క్యారెక్టర్ అత్యంత పవిత్రమైంది అని చెప్తా ఉంటారు. అట్లానే మీరు సమురాయి కత్తి కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సమురాయి అనే కత్తి ధర్మాన్ని కాపాడడం కోసం మాత్రమే వాడతారు, హింసను ప్రేరేపించడానికి వాడరు. ధర్మ సంస్థాపనాయ అంటారు కదా, అట్లా ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఆ కత్తిని వాడతారు. అంటే ఈ సినిమాలో మనకేం అర్థమవుతుందంటే దీన్ని బట్టి ఒక క్లీన్ స్లేట్ లాంటి ఒక వ్యక్తి, ఒక పవిత్రమైన పదార్థం లాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి సమురాయి లాంటి కత్తితోటి ధర్మ సంస్థాపనార్థం అతను విలన్స్ ని ఎదుర్కొంటాడు, తద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తాడు, చెడు మీద పోరాడే ఒక మంచి యోధుడు అని చెప్పదలుచుకున్నాడు. రైట్. ఇక్కడ కాకపోతే కొంచెము ఈ సౌండ్ ఎక్కువ అవటం వల్ల లిరిక్ మనం పూర్తిగా 1-2 సార్లు వినాల్సి వస్తుంది. కానీ అక్కడ ఏంటంటే హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ ఫియర్స్, హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ ఫియర్స్. అంత భయంకర అంటే నువ్వు ఊపిరి కూడా బిగబట్టి చూసేంత సన్నివేశాలు ఇందులో ఉంటాయి. సో నీ బ్రెత్ ని, నీ భయాన్ని అలా ఆపుకొని అట్లా చూడాలి అని చెప్పేసి లిరిక్స్ లో చెప్తా ఉన్నాడు. డ్రాగన్ ఈజ్ కమింగ్ నియర్, నీ దగ్గరకు డ్రాగన్ వస్తుందని చెప్తూ. సో ఈ లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు. అలలేక కదలక భయపడేలే, అలలు కూడా కదలకుండా అలా ఆగిపోతాయి, అలా భయపడిపోతాయి, అదొకటి. తర్వాత క్షణ ఒక తల తెగిపడేలే, క్షణానికి తలలు తెగుతూ ఉంటాయి. ప్రళయం ఎదురుగా నిలబడితే మేటి ధాటికి లోకం హడలే, ఒక ప్రళయమే నీ ముందు ఎదురుగా వచ్చింది అనుకో, అప్పుడేముండదు. సో లోకమే హడలెత్తిపోయి భయపడుతుంది అనమాట. సో ఆ రకంగా రాశారు. రక్కసి దారుల రుధిరం పొరలే, రక్కసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎట్లా డిస్క్రైబ్ చేశారంటే ఒక ప్రళయం లాగా. నరేంద్ర మోదీ గారు చెప్పారు ఆల్రెడీ, ఆంధీ అన్నారు కదా. సో అదే దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా రాశారు. సో ప్రళయం అంటే ఒక అంత భయంకరమైన ప్రళయం మన ముందు వచ్చి నిలబడితే ఎలాంటి శత్రువు అయినా కానీ భీతిల్లిపోతాడు కదా. సో పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వాడు అంటూ డిస్క్రైబ్ చేస్తూ ఈ పాటని తీసుకొచ్చాడు. మనకు అర్థమవుతుంది ఇది రాసింది ఎవరు, విశ్వ శ్రీనివాస్ మౌళి అని వీళ్ళిద్దరు కలిసి రాశారు తెలుగు లిరిక్స్. విశ్వ ఎవరు మనందరికి బాగా గతంలో ఆయన, అంటే అందరికి పరిచయం ఉన్న లేకపోయినా గతంలో ఆయన రాసిన పాటలు మనకు బాగా సుపరిచితం. అతడు సినిమాలో స్టార్టింగ్ పాట రాస్తాడు, హీరోని డిస్క్రైబ్ చేస్తూ పాట రాస్తాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిపించుకొని ఒకసారి దేవాలయం సెట్ వేసుకొని అతడి సినిమాలో పాట విశ్వతో పాడించుకున్నాడు. సో విశ్వ ఇలాంటి లిరిక్స్ రాయటంలో, ఎస్పెషల్లీ హీరోకు సంబంధించి ఒక ఎలివేషన్ లిరిక్స్ రాయటంలో అయింది అద్భుతమైన అందివేసిన చెయ్యి అని చెప్పాలి. ఆ విశ్వ తోటి ఈ లిరిక్ రాయించారు. ఈ సన్నివేశాల్లో అంటే పాటని ఎట్లా ఆయన తీసుకొచ్చాడు,
ఆయన యొక్క హీరోయిజము, ఆయన ఫెరోషియస్నెస్ ఎట్లా ఉంది అనేది మనం ప్రధానంగా మాట్లాడుకున్నాం హరీష్. అయితే మీరు నా 248 దగ్గర పెట్టండి. 248 దగ్గర ఎస్, ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారి కళ్ళు చాలా పవర్ఫుల్ అని చెప్తాను కదా. పవన్ కళ్యాణ్ గారి కళ్ళను ఎట్లా చూపించాడు, ఒక స్వర్డ్ ఫైర్ అంటూ ఆ కళ్ళని చూపిస్తాడు. నో లయర్ ఓన్లీ ఫైర్ అంటూ కళ్ళని చూపిస్తాడు. సో ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారి కళ్ళు చాలా పవర్ఫుల్ అనేది మనం గతంలో కూడా హరిహర వీరమల్లో కూడా చూపించారు కదా. సరే, నెక్స్ట్ ఇంకొక విజువల్ చూపిస్తాను. 3.2 దగ్గర చూడు. ఆ తర్వాత బస్సులో ఒక ఫెరోషియస్ ఫైట్ ఉన్నట్టు కనపడుతుంది. బస్సులో దృశ్యం ఉంటది, చాలా అద్భుతమైన ఫైట్ బస్సులో చూసారు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఎట్లా ఉందంటే ఈ పాటలో అసలుకి ఆయన చూడటానికి వెళ్ళొచ్చు. ఇది నిజంగా దీంట్లో స్టోరీ ఏముంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే హరీష్, ఆ లుక్, ఆయన యొక్క స్వాగ్, ఆయన యొక్క స్టైల్, ఆయన యొక్క అప్రోచ్, ఈ వీటి కోసం సినిమా చూస్తారబ్బా నిజంగానే. అక్కడ చూడు 3.2 దగ్గర ఇది మీరు అన్న ఫైట్, అది బస్సులో ఫైట్ ఉంటది. ఆ ఫైట్ చూసి అంటే పోరాట దృశ్యాలు. ఇతను ఒక గ్యాంగ్స్టర్ మీరు చూసుకుంటే ఒక బైక్ వేసుకుని బాంబు విసిరేసి ఆ కార్లో విసిరేస్తారు, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి కారు పడుతుంది. ఫైట్ సీన్ ఇది ఒక్కటే చాలా అసలు. దీనికి సౌండ్ పెడతారా? ఇది ఒకటి లాస్ట్ అసలు ఈ సీన్ అంటే రేంజ్ లో ఉంది. ఈ ఒక్క సీన్ కోసం తగలబడిపోతాయి అనిపిస్తుంది. ఫెరోషియస్ చూడండి, ఆ లుక్ చూడండి. అవును, అంటే ఉత్తిన ఎవరు హీరోలు అయిపోరండి. ఉత్తిన ఎవరు హీరోలు అయిపోరు. వాళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటేనే ఇంత మందిని ఆకట్టుకోగలుగుతారు. చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ గారిని సో యాక్షన్ ఆయనకు అంటే అందరు కమల్ హాసన్ లాగా అన్ని రకాల క్యారెక్టర్లు వేస్తే బిచ్చగాడి క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ అంటే అద్భుతమైన నటుడు, అన్ని రసాలు అంటే అన్ని రసాలు ఉన్నాయా లేదా పక్కన పెట్టండి. అన్ని రసాలు ఎట్లా ఉండి, కానీ అందులో ఒక దాంట్లో స్పెషలిస్ట్ అయితే ఖచ్చితంగా టాప్ లెవెల్కి వెళ్తారని పవన్ కళ్యాణ్ ఉదాహరణ. అంటే ఆయన స్వాగ్, ఆయన స్టైల్. రజనీకాంత్ ఏంటండి, రజనీకాంత్ కూడా ఎందుకు అంత పవర్ఫుల్ టాప్ ప్రయారిటీలో వెళ్ళిపోయి టాప్ 1 లో ఉన్నారు రజనీకాంత్ కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో ఆయనే టాప్. అంటే కారణం ఏంటంటే రజనీకాంత్ స్టైల్. సో అలాంటిది ఏదో ఒక హీరోలో ఒక బస్ కండక్టర్ రజనీకాంత్ ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు? ఒక సాధారణమైన ఒక కానిస్టేబుల్ కొడుకు చిరంజీవి గారు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోయారు? వాళ్ళలో ఒక స్పెషాలిటీ ఉంది, వాళ్ళలో జనానికి విపరీతంగా నచ్చే గుణం, ఒక స్టైల్ ఏదో ఉంది. అందువల్ల వాళ్ళు ఆకట్టుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రౌద్రమైన గెటప్ ఉంది చూసారా, దీనికోసం సినిమాకి ఇప్పుడు బారులు తీస్తారండి. నిజంగా ఈ ఒక్క సీన్ వేసుకుని ఒక 10 సార్లు అయినా చూడొచ్చేమో థియేటర్లు, ఒక్క సీన్ తో చూపించేయచ్చేమో అనిపించింది. అవును, సో ఏదేమైనా ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఐ ఫీస్ట్ లా అనిపిస్తుంది. సపోజ్ నాకు తెలిసి మనది సగం రివ్యూ చూడంగానే సినిమా ముందు అసలుకి ట్రైలర్ ఆ పాట ఎలా ఉందో వెళ్ళిపోతారేమో జనం అంతా, తర్వాత చూద్దాం మిగతా రివ్యూ అని చెప్పేసి పాట కోసం వెళ్తారేమో. సో తొందరగా రివ్యూని మనం ముగించేద్దాం. సో పాట చూడడానికి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. సో డెఫినెట్ గా ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒక నిజంగా చెప్పాలంటే థియేటర్లు ఏమైపోతాయా అనే భయం కూడా థియేటర్ ఓనర్స్ లో కలిగించేటువంటి పరిస్థితి. హై వోల్టేజ్ రా అంటే ఏంటి అంటే ఇదేమో అనిపిస్తుంది అనమాట. అలాగ అనిపిస్తుంది. అంటే నిజంగా ఒక్క సాంగ్ కే ఇలా అయిపోతే దాంట్లో మనకే గూస్ బంప్స్ వచ్చేస్తుంటే ఇంకా సినిమాలో ఇలాంటి సీన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. రైట్, ఏదేమైనా కానీ థ్యాంక్స్ అన్న. ఎప్పుడే ఎవరో చెప్పలేనటువంటి కొన్ని ఇన్ డీటెయిల్స్ చెప్పాం కదా మనం. అసలు ఏంటి ఆ కల్చర్ ఇన్నర్ ఆత్మ చెప్పాను నేను. థ్యాంక్ యూ.